హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రకాన్వి క్రియేషన్స్. ఇంకా ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఆహ్, టీ ఒక్ టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగకుండా ఏ పనైతే స్టార్ట్ చేయననమాట. తర్వాత ఇంకా పెద్ద పాప స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుందని చెప్పేసి దానిమ్మ పళ్ళు కట్ చేసి ఉంచుదామని చెప్పి రెడీ చేస్తున్నాననమాట. పెద్ద పాపకే కాదు చిన్న పాపకు కూడా తింటుందనమాట దానిమ్మ పళ్ళైతే. ఆ పిక్కలైతే ఒకటొకటి తింటుంది చిలుకుతున్నట్టు. ఇంకా ఇవైతే కట్ చేస్తున్నాను. ఇవైతే తినడం చాలా అంటే చాలా ఇష్టమనమాట తనకైతే. ఇంకా నాకైతే హెల్త్ బాలేదని చెప్పాను కదా! ఇంకా కొద్దిగా అయితే పర్వాలేదండి తగ్గింది. కానీ నాకు ఈ దానిమ్మ పళ్ళు తినడం అంటే చాలా చాలా చిరాకనమాట. ఎందుకంటే అవి తినడం అన్నది తర్వాత పక్కన పెడితే అవి కట్ చేయడం, అవి తీయడం అనేది చాలా పెద్ద పని. నాకైతే అస్సలు ఇష్టం ఉండదనమాట దానిమ్మ పళ్ళు అంటేని. ఇంకా కట్ చేసి చిన్న పాపకైతే పెట్టాను. ఇంకా తను రాలేదని చెప్పేసి తింటుంది. స్మైల్ చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేశాననమాట. అవి కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను. కానీ ఇంకెంతసేపు క్లీన్ చేయడం మీద ఉంటుందన్నమాట నా దృష్టి అయితే. ఇంట్లో ఏది నీట్‌గా లేకపోయినా ఇంకా ఆడవాళ్ళకి అంతే కదండీ! ఏదో ఒకటి నీట్‌గా ఉంచకపోతే అస్సలు మనకి ఇష్టం ఉండదు. ఇంకా నేను ఎంత సర్దుకున్నా మా పిల్లలు ఏదో ఒకటి నాశనం చేస్తూనే ఉంటారు. మా పిల్లలంటే ఇంక మా ఆయన కూడా అంతే. తీసిన దగ్గర అయితే పెట్టడం, ఇంకా అరిచి అరిచి ఇంకా నా నోరైతే మామూలుగా నొప్పి రావట్లేదు. ఇంకా వాళ్ళు పడేయడం అలవాటు, నాకు క్లీన్ చేసుకోవడం అలవాటు అన్నట్టుగానే ఉంటుందన్నమాట ఇంట్లో అయితే. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇలా ఫుల్ వ్లాగ్ తీయడం ఇది సెకండ్ టైం అనుకుంటాను. ఈసారి నుంచి ఫుల్ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా ఇల్లు గుమ్మాలైతే తుడిచేసుకొని బయట కూడా కల్లాపు చల్లేద్దాం ఇంకా అని అనుకుంటున్నాను. వర్షం పడుతుంది కదండీ! డైలీ కల్లాపు చల్లడం అయితే కుదరడం లేదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే పేడ కల్లాపు అయితే చల్లేవాళ్ళం కాదు. కానీ ఇక్కడ గేదె అనేది ఉందనమాట. మా ఇంటి ముందు వాళ్ళకైతే గేదె ఉంది. అందుకని చెప్పి ఇంకా పేడ కల్లాపు అయితే వేస్తున్నాను. అది ఇంకా మా ఇంటి ముందే కట్టారు చూస్తున్నారు కదా! ఇంకా వాకిలైతే తుడిచేసి ఇంకా గబగబా అయితే కల్లాపు చల్లేస్తున్నాననమాట. కొంతమంది పేడ కల్లాపు చల్లితే ఇంకా కొద్దిగా నర్వస్‌గా అంటే చిరాకుగా ఫీల్ అవుతారు. నాకు అలా అయితే ఏమి ఉండదండి. చల్లుతాను. ఇంక చల్లేసి ముగ్గైతే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే పప్పు అయితే వండానండి. కానీ అది సరిపోలేదు. ఏంటంటే నేను ఒక మిస్టేక్ అయితే చేశాననమాట. వాటర్ తక్కువ వేశాను. కుక్కర్‌లో వాటర్ తక్కువ వేయడం వల్ల ఇంకా పప్పు అయితే అడుగున మాడిపోయిందనమాట. అందుకని చెప్పి తక్కువే ఉంది. ఇంక అయిపోయిందని చెప్పి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. చిక్కుడుకాయ కర్రీలో మసాలా లేకపోతే అస్సలు బాగోదు. ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే నా చెయ్యి అయితే కట్ అయిందండి. నేను అసలు కుదురుండను కదా! ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటాననమాట. అలా చేసుకొని నా చెయ్యి అయితే కత్తెరతో కట్ అయిపోయిందనమాట. క్రాఫ్ట్ ఒకటి చేస్తుంటే కట్ అయిపోవడం వల్ల ఇంకా మసాలా అయితే మిక్సీలోనే పేస్ట్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే నాకు మిక్సీలో మసాలా ఆడడం అయితే అస్సలు ఇష్టం ఉండదనమాట. ఆ కర్రీ అయితే నాకు అస్సలు వేసుకోబుద్ధి కాదు. కాకపోతే ఇంకా చెయ్యి బాగోలేదని చెప్పేసి ఇంకా నూరాలంటే ఇంకా చెయ్యి మండుతుంది కదా అని చెప్పేసి ఇంక మిక్సీలో అయితే మసాలా పేస్ట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ అయితే వండేస్తాను. ఇంకా వండేసరికి అయితే మా పెద్ద పాప అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే కర్రీ వండేసి ఇంకా రైస్ కూడా వండేసి పక్కన పెడితే ఇంక పిల్లొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నానం అది చేయించేసి ఇంకా అన్నం అయితే తినిపించడానికి కుదురుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. ఇంటి పని అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లలతో చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. కాకపోతే అక్కడ ఇల్లు అనేది సరిపోవట్లేదనమాట. ఇంకా మా ఇద్దరు మరుదులు, అత్త, మామ ఇంకా మేము నలుగురు ఇంకా మాకు అందరికీ ఇంకా పెంకుటిల్లు అనమాట. అది సరిపోవట్లేదని చెప్పేసి ఇంకా ఎలాగ పెద్ద కొడుకు అంటే ఇంకా బయటకి వెళ్ళిపోతాడు కదండీ! ఇంకా మా ఆయన అయితే పెద్ద కొడుకు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. మేము ఈ ఇల్లు కట్టుకొని ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంక అప్పుడు చిన్న పాప అయితే కడుపులో ఉండడం వల్ల ఇంకా అప్పుడైతే ఇంట్లోకి రాలేదు. అత్తయ్య వాళ్ళు పాలు పొంగించేశారు. కానీ తర్వాత అయితే ఇంకా బిడ్డ సార్తో వచ్చినప్పుడైతే ఇంక ఇక్కడికైతే తీసుకొస్తుందనమాట. అందుకని చెప్పి ఇంక మేము నలుగురమే ఉంటున్నాము. కానీ కొంతమంది అనుకుంటారు వాళ్ళని వదిలేసి కావాలని వేరే పెట్టించామని. అలా ఏం కాదండి. ఇప్పటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తూ వస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే కర్రీకైతే వండేస్తున్నాననమాట. చిక్కుడుకాయ కర్రీ ఇలా మసాలా పెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి.
నాకైతే అలా అయితేనే ఇష్టం. ఇంకా ఇందులో అయితే టమాటా అయితే అసలు వేయట్లేదు. అంటే నాకు టైఫాయిడ్ ఫీవర్ అన్నారు కదా! అందుకని చెప్పేసి టమాటా అయితే వేసుకోకూడదు, తినకూడదని అన్నారనమాట. ఇంక టమాటా లేని కర్రీ అయితే ఇంకెలా ఉంటుందో ఇంకా మీరే ఊహించగలరు. కాకపోతే ఏం చేస్తాం, మీకు తప్పదు కదా! ఇంక అన్ని వెజిటబుల్సే తినాలంట. నాన్ వెజ్ కూడా తినొద్దని అంటున్నారు. అందుకని చెప్పేసి మనసుకి కష్టంగా ఉన్నా ఇంకెలా అయితే వండుకొని తింటున్నాం అనమాట. నా గురించి ఇంక మా ఆయన కూడా నాన్ వెజ్ అని తెచ్చుకోవట్లేదు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళైతే తెచ్చుకొని తింటున్నాడు. నన్నైతే వండమని అస్సలు అనట్లేదు. నన్నైతే అసలు ఇబ్బంది పెట్టడనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే తెచ్చుకొని తింటున్నారనమాట. మా పెద్ద పాపకు కూడా నాన్ వెజ్జే ఇష్టం. తనకి నాన్ వెజ్ లేకపోతే అస్సలు తినదనమాట. కాకపోతే ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇలాంటివి తప్పదు. ఇంకా చిక్కుడుగాయలైతే ఇప్పుడే వస్తున్నాయన్నమాట. ముందు సీజన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సీజన్ అనుకుంటా. అందుకని చెప్పి అంత ఫ్రెష్‌గా అయితే ఏమి అనిపించట్లేదు నాకు. కాకపోతే చిక్కుడుగాయలు తిని చాలా రోజులైందని చెప్పి అయితే ఇచ్చుకున్నాను. ఇంకా చిన్న పాప అయితే ఏడుపు స్టార్ట్ చేస్తుందండి. ఇంక తనని ఎత్తుకొని వంట అయితే చేస్తున్నాననమాట. ఇంక ఎక్కువ నేను వంట చేయడం అయితే పాపని ఎత్తుకొనే చేస్తూ ఉంటాను. ఇంకా పెద్ద పాప లేదు కదా! వీడియోస్ ఎక్కువగా పెడదాము, లాంగ్ వీడియోస్ తీద్దామని అయితే అనుకున్నాను. ఈ లోపల జ్వరం వచ్చి అయితే పడిపోయిందనమాట నా మీద. ఇంక ఈ జ్వరంతో నాకు వీడియోస్ తీయడం అనేదే కుదరడం లేదు. ఇంకా కారం అనేది చాలా తక్కువగా అయితే వేస్తున్నాననమాట. అంటే పిల్లలు కారంగా ఉంటే మా పెద్ద పాప అయితే అస్సలు తినట్లేదండి. ఒకప్పుడు బాగానే తినేది. ఇప్పుడు కారం వేస్తే అస్సలు తినట్లేదు. ఎందుకని చెప్పి ఇంక వాళ్ళ కోసం మేము కూడా కారం తక్కువగా తింటున్నాము. కొంతమంది అంటున్నారు కారం, సాల్ట్ అనేది తక్కువ తింటే బీపీ డౌన్ అయిపోతుందని. అదైతే నిజమో మరి అబద్ధమో నాకైతే తెలీదు. కాకపోతే వాళ్ళకొక కూర, నాకొక కూర వండడం ఇష్టం లేక ఇంక అదే కూర అయితే ఇంకా ఏకంగా అయితే వండేస్తున్నాననమాట. మీరు కూడా ఇంతేనా? లేదా నిజమా కాదా కామెంట్ చేసి చెప్పండి. ఉప్పు, కారం తక్కువ తింటే బీపీ డౌన్ అవుతుందా అని. ఇంకా ఇక్కడైతే కూర అయితే వండేస్తున్నాననమాట. ఇంక ఇది పక్కన పెడితే ఈ లోపల పెద్ద పాప అయితే వచ్చేసింది. తనైతే ఏబీసీడీలు అయితే నేర్పిస్తున్నాను. ఇప్పుడైతే 4 ఇయర్స్ అయింది. మొన్నే జూన్ 23తో 4వ సంవత్సరం అయితే వచ్చింది. అయితే ఇంకా ముందు 3వ సంవత్సరం ఉండగానే స్కూల్‌కి పంపడం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే ఏ, బి 2 నేర్చుకుందనమాట. అవి రాస్తుంది. స్కూల్లో చెప్పిన రైమ్స్ కూడా చెప్తుందండి. ఈసారి తను చెప్పినప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూద్దురు గానీ. ఇంకొక వైపు తను వర్క్ చేస్తూనే నేను ఇంకా దానిమ్మ గింజలైతే తినిపిస్తున్నాననమాట. తిననని మారం చేస్తుంది. అలాంటివైతే తినదు తను కూడా. ఎక్కువ గ్రేప్స్, జామకాయ అలాంటివి అయితేనే తింటుందనమాట. ఇంక పెద్ద పాపకి, చిన్న పాపకి కూడా తినిపిస్తున్నాను. వీడియో తీస్తున్నానని తెలియగానే ఫోన్ వంక చూసి ఎక్కిరిస్తుందండి మా పెద్ద పాప. చూస్తున్నారు కదా! ఏ రాసింది. ఇంకా బి రాయమంటే అది లవ్ సింబల్‌లా రాస్తుందనమాట. ఇంకా బి సరిగ్గా రావడం లేదు. నాకులా కొంచెం ఎటకారం ఎక్కువనమాట. మా పెద్ద పాపకు కూడా ఏమనుకోకండి ఎక్కిరిస్తుందని చెప్పేసి. మా చిన్న పాప అయితే ఇంకా స్కూల్ నుంచి మా పాప తెచ్చిన బ్యాగ్ సర్దడం పని మీదే ఉంటుంది. బాటిల్‌తోని, బాక్స్‌తోని. తను రాసేటప్పుడు అస్సలు రాయనివ్వదనమాట. ఎక్కువ సతాయిస్తూనే ఉంటుంది. బాయ్ చెప్తుంది మా పెద్ద పాప. ఇంకా మా చిన్న పాప చూడండి ఎలా తింటుందో. తను కూడా క్యూట్‌గా స్పూన్‌తోనే తింటుందంట. స్పూన్ లాక్కొని మరీ తింటుంది. అంతేనండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాత వాళ్ళకి భోజనం కూడా తినిపించేసి, స్నానం అది చేయించేసి పడుకోబెట్టేశాను. తర్వాత మా ఆయన వచ్చాక మేము భోంచేసాం. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.